హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మేఘ సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. భూమికి చిన్న హాని తలపెట్టాలని చూసిన ఈ వీడియో పోలీస్ స్టేషన్లో ఉంటుంది. పోలీసులు ఆటోమేటిక్గా నిన్ను వచ్చి తీసుకెళ్ళిపోతారు అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు. ఒరే గగన్, నా సహనాన్ని పరీక్షిస్తున్నావు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. నువ్వే నా సహనాన్ని ఇప్పటి వరకు పరీక్షించావు, అందుకే నిన్ను లాక్ చేయాలనుకున్నాను. గుర్తుంది కదా, వీడియో నా దగ్గరే ఉంది. భూమి జోలికి రా, మాకు భూమి జోలికి వస్తే జరిగేదేంటో నీకు తెలుసు కదా అని గగన్ మెల్లగా నడుచుకుంటూ భూమి దగ్గరకు వస్తాడు. ఇక ఆ అపూర్వ నిన్ను ఏమీ చేయలేవదు, నువ్వు ప్రశాంతంగా ఉండొచ్చు భూమి, నేను బయలుదేరతాను అని చెప్పి గగన్ అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు. ఏంటే అలా చూస్తున్నావు? నేను చావలేదేంటా అననా? నీకు కూడా అదే అనుమానం ఉందా? గగన్ బావా నన్ను సేవ్ చేశాడే అని భూమి నక్షత్రకు చెప్తూ ఉంటుంది. ఇక అపూర్వ అప్పుడే రూమ్లో నుంచి బయటకు వస్తుంది. గగన్ బావా మీకు బాగానే వార్నింగ్ ఇచ్చినట్టున్నాడు. నా జోలికి వస్తే గగన్ బావా ఊరుకోడు, మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి భూమి మీరా దగ్గరకు వెళ్తుంది. అత్తయ్య ఎలా ఉంది మీకు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అమ్మ భూమి, నిన్ను రౌడీలు కిడ్నాప్ చేశారు కదా, నువ్వు ఎలా ఉన్నావు అని మీరా అడుగుతూ ఉంటుంది. నన్ను గగన్ బావ సేవ్ చేశాడు అత్తయ్య అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. అవునా భూమి, గగన్ నిన్ను సేవ్ చేశాడా అని చెప్పి మీరా అడుగుతూ ఉంటే, అవునత్తయ్య, నేను ఈరోజు ప్రాణాలతో మళ్ళీ మీ కళ్ళ ముందు ఉన్నానంటే దానికి కారణం గగన్ బావే అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. మీ అమ్మ చేసిన పుణ్యం వల్లే నువ్వు మళ్ళీ మా ఇంటికి తిరిగి వచ్చావు తల్లి, వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, నీకు ఇష్టమైన టిఫిన్ చేసి పెడతాను అని చెప్పి మీరా చెప్తూ ఉంటుంది. వద్దత్తయ్య, మీరు రెస్ట్ తీసుకోండి, ఏదో ఒక టిఫిన్ నేను తింటాను అని చెప్పి భూమి చెప్తుంది. ఇక భూమి ఫ్రెష్ అయ్యి హాల్లోకి వస్తుంది. అప్పుడు టీవీలో హెడ్లైన్స్లో భూమి గగన్ రాసలీలలు అని చెప్పి చూపిస్తూ ఉంటారు. గోరింటాకు పిన్ని న్యూస్ చూసి వెంటనే అపూర్వను పిలుస్తుంది. కుటుంబ సభ్యులంతా కూడా ఏంటా గోరింటాకు పిన్ని అలా అరుస్తుంది అని చెప్పి పరిగెత్తుకుంటూ హాల్లోకి వస్తారు. న్యూస్లో గగన్ భూమి రాసలీలలు అని హెడ్లైన్స్లో చూపిస్తూ ఉంటారు. ప్రస్తుతం కోమాలో ఉన్న శరత్ చంద్ర గారు ఆయన్ని మర్డర్ చేయబోయారు అన్న సస్పెక్ట్లో ఉన్న గగన్ గారు, వీరిద్దరూ బద్ధ శత్రువులు. తండ్రిని చంపాలని చూసిన గగన్ని ఆ భూమి ఇంకా ప్రేమిస్తుంది. ఊరి చివరన భూమి ఆ గగన్ని సీక్రెట్గా కలుస్తుందంటే ఆ భూమి క్యారెక్టర్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అని న్యూస్ ఛానల్లో చూపిస్తూ ఉంటారు. ఇది చూసి అపూర్వ, ఒసే భూమి, అసలు టీవీలో ఏం వస్తుందో చూసావా అని చెప్పి అంటూ ఉంటుంది. ఏమొస్తుంది అని భూమి అడుగుతూ ఉంటుంది. పిన్ని, మరొకసారి టీవీ పెట్టి ఆ టీవీలో ఈ భూమి గురించి ఏం చెప్తున్నారో ఆ భూమికి వినిపించు అని చెప్పి అపూర్వ అంటుంది. ఇక గోరింటాకు పిన్ని న్యూస్ ఛానల్ని మళ్ళీ ఆన్ చేస్తుంది. భూమి న్యూస్ ఛానల్లో చెప్పేదంతా విని ఒక్కసారి షాక్ అయ్యి ఏడుస్తూ ఉంటుంది. ఈ ఇంటి పరువు ఈ విధంగా పోయిందంటే ఇక మీదట మన పిల్లల పెళ్ళిళ్ళు అవుతాయా మీరా అని చెప్పి అపూర్వ మీరాని రెచ్చగొడుతూ ఉంటుంది. అప్పుడు కృష్ణప్రసాద్ వచ్చి అవుతాయి అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఈ ఇంటి పరువు పోయిందనే మీరు బాధపడుతున్నారా అపూర్వ గారు? భూమి గగన్లు పెళ్లి చేసుకుంటే ఈ ఇంటి పరువు మళ్ళీ తిరిగి ఈ ఇంటికే వస్తుంది. ప్రేమించుకున్న వాళ్ళు పెళ్లి చేసుకున్నారు అంటారు, పెళ్లికి ముందు తిరిగారు అన్న పరువు భద్రంగా పెళ్లి చేసుకున్నారు అనే పేరుతో మళ్ళీ తిరిగి ఈ ఇంటికే వచ్చేస్తుంది అని కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు. ఏం మాట్లాడుతున్నావు కేపీ? ఈ ఇంటికి బద్ధ శత్రువు ఆ గగన్. ఆ గగన్ని ఈ భూమి పెళ్లి చేసుకుంటే నలుగురు నాలుగు రకాలుగా అనుకోరా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. ఇప్పుడు అనుకుంటున్న వాటికంటే రేపు అనుకునే మాటలు చాలా తక్కువే అపూర్వ గారు. అమ్మ భూమి, గగన్కి అంతా తెలుసు కదా, గగన్కి ఫోన్ చేసి పెళ్లి చేసుకోమని చెప్పమ్మా అని కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు. ఇక భూమి శరత్ చంద్రని అలాగే గగన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. అమ్మ భూమి, ఇప్పుడు ఆలస్యం చేయడం మంచిది కాదు, నీ క్యారెక్టర్ పైనే మచ్చ పడుతుంది. నువ్వు ఎలాంటి తప్పు చేయలేదని నిరూపించుకోవాలంటే గగన్తో నీ పెళ్లి జరగటమే కరెక్ట్ అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు. కేపీ, అనవసరంగా భూమిని రెచ్చగొట్టకు అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది. నేనేం రెచ్చగొడుతున్నాను? ఇప్పుడే కదా మీరు ఈ ఇంటి పరువు పోయింది అన్నారు. ఈ ఇంటి పరువు నిలబెట్టాలంటే మళ్ళీ భూమి చేతుల్లోనే ఉంది, అందుకే భూమిని గగన్ని పెళ్లి చేసుకోమని చెప్తున్నా అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. ఆ మాట విన్న మీరా, అవును వదినా, మా ఆయన చెప్పింది నిజమే అని చెప్పి అంటూ ఉంటుంది. నువ్వు ఆగు మీరా అని చెప్పి అపూర్వ అంటుంది.
ఇక భూమి ఏడ్చుకుంటూ శరత్చంద్ర రూమ్లోకి వెళ్తుంది. నానా, నేను ఏ తప్పు చేయలేదు నానా, కానీ నా పైన ఎలాంటి నింద పడిందో తెలుసా నానా? ఇప్పుడు నిజంగా మామయ్య చెప్పినట్టు గగన్ గారిని పెళ్లి చేసుకుంటే ఈ న్యూస్ ఛానల్ వాళ్ళు తప్పుగా మాట్లాడుతున్నవన్నీ కూడా ఆఫ్ చేస్తారు. లేకపోతే రేపటి నుంచి సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ అన్నీ కూడా ఎక్కువైపోతాయి నాన్న. నిజంగానే ఈ కుటుంబ పరువు పోతుంది. నా వల్ల ఈ కుటుంబ పరువు పోతుందంటే నేను తట్టుకోలేవను నాన్న. నన్ను క్షమించండి. మీరు కోరుకున్న తర్వాతే గగన్ గారిని పెళ్లి చేసుకోవాలనుకున్నాను. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో గగన్ గారిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నాను అని భూమి శరత్చంద్ర కాళ్లపై పడి ఏడుస్తూ ఉంటుంది. అమ్మ భూమి, ఇక ఆలస్యం చేయొద్దమ్మా, వెంటనే గగన్కి ఫోన్ చెయ్యి అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు. సరే మావయ్య అని చెప్పి భూమి చెప్తుంది. ఇక మరోవైపు శారద గగన్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అప్పుడే గగన్ ఇంటికి వెళ్తాడు. నాన్న, గగన్ రాత్రంతా ఇంటికి రాలేదు, ఏమైంది? ఎంత కంగారు పడ్డానో తెలుసా? కనీసం ఒక ఫోన్ చేసి చెప్పొచ్చు కదా అని శారద అడుగుతూ ఉంటుంది. అమ్మ, రాత్రి భూమి నేను కోల్డ్ స్టోరేజ్లో చిక్కుకుపోయాము. కోల్డ్ రూమ్లో భూమి చావు అంచుల వరకు వెళ్ళి తిరిగి వచ్చిందమ్మా అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు. ఏంటి నాన్న నువ్వు చెప్పేది అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది. అవునమ్మా, రాత్రంతా నేను భూమి కోల్డ్ రూమ్లోనే ఉన్నాము. భూమిని ఎలాగో ఒకలా బ్రతికించాను అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు. ఆ దేవుడే మీ ఇద్దరిని కాపాడాడు నాన్న అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు గగన్ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. భూమి నెంబర్ చూసి గగన్ వెంటనే ఏంటి భూమి ఫోన్ చేస్తుంది అని మనసులో అనుకుంటూ ఉంటాడు. ఎవరినైనా ఫోన్ చేసేది అని శారద అడుగుతూ ఉంటుంది. భూమి ఫోన్ చేస్తుందమ్మా అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు. ఫోన్ లిఫ్ట్ చేయనా అని చెప్పి శారద చెప్తుంది. గగన్ ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటి భూమి మళ్ళీ ఫోన్ చేసావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. టీవీలో న్యూస్ చూశారండి అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది. చూడలేదు భూమి అని చెప్పి గగన్ అంటాడు. ఒక్కసారి టీవీ ఆన్ చేయండి అని చెప్పి భూమి చెప్తుంది. ఇక భూమి లైన్లోనే ఉంటుంది. గగన్ టీవీలో వస్తున్న న్యూస్ని చూస్తూ ఉంటాడు. భూమి గగన్ రాసలీలలు, భూమి గగన్ అక్రమ సంబంధం, ఊరి చివరన భూమి గగన్ ఒంటరిగా కలుసుకుంటున్నారు. భూమి క్యారెక్టర్ ఏమని చెప్పాలి అని చెప్పి న్యూస్ ఛానల్లో హెడ్లైన్స్ చూసి గగన్ ఒక్కసారి షాక్లో ఉంటాడు. ఒరే గగన్, ఏంట్రా ఇదంతా అని శారద అడుగుతూ ఉంటుంది. అమ్మ, నేను భూమి కోల్డ్ రూమ్లో నుంచి బయటకు వచ్చేసరికి న్యూస్ రిపోర్టర్లు ఎదురుగా ఉన్నారమ్మా. మమ్మల్ని ఇలాంటి ప్రశ్నలే వేసి వేధిస్తుంటే భూమి ఏడ్చుకుంటూ బయటికి వచ్చేసిందమ్మా అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు. భూమి లైన్లో ఉన్నట్టుంది, ఫోన్ ఇలా ఇవ్వు మాట్లాడతాను అని చెప్పి శారద అంటుంది. ఇప్పుడు మాట్లాడాల్సింది నువ్వు కాదమ్మా నేనే అని చెప్పి గగన్ అంటాడు. హలో భూమి అని గగన్ అంటూ ఉంటే, గగన్ గారు ఏంటండి ఈ న్యూస్ ఛానల్లో ఏంటండి ఏమీ అర్థం కావట్లేదు, రేపటి నుంచి మన గురించి సోషల్ మీడియాలో కూడా అంతా తెలిసిపోతుంది అని చెప్పి భూమి ఏడుస్తూ ఉంటుంది. భూమి, మనం ఎలాంటి తప్పు చేయలేదు, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పి గగన్ చెప్తాడు. అలా అంటే ఎలా అండి? మనం తప్పు చేసినా చెయ్యకపోయినా జనాల దృష్టిలో ఇప్పుడు మనం తప్పు చేసిన వాళ్ళమేనండి అని చెప్పి భూమి ఏడుస్తూ ఉంటుంది. సరే భూమి, ఇప్పుడు ఏం చేద్దాం నువ్వే చెప్పు అని చెప్పి గగన్ అంటాడు. మీతో అర్జెంటుగా మాట్లాడాలి, గుడికి వస్తారా అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. సరే భూమి వస్తాను అని చెప్పి గగన్ అంటాడు. సరే మరి ఇప్పుడే బయలుదేరతాను అని గగన్ ఫోన్ కట్ చేస్తాడు. భూమి ఏమన్నదిరా అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది. భూమి ఏడుస్తుందమ్మా, అర్జెంటుగా కలవాలంటుంది అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు. భూమిని ఓదార్చడానికి పాపం ఎవరూ కూడా లేరు. పిచ్చిపిల్ల ఇలాంటి నిందతో ఎలా బ్రతుకుతుందో ఏంటో, ఆ అపూర్వ రాచి రంపాన పెట్టేస్తుంది అని శారద బాధపడుతూ ఉంటుంది. అమ్మ, భూమికి ఎవరైనా హాని తలపెట్టాలని చూసినా, ఎవరైనా నిందలు మాటలు అన్నా కూడా నేను తట్టుకోలేవను, సహించను అని గగన్ చెప్తూ ఉంటాడు. సరే గగన్, భూమి ఎందుకో కలవాలంది కదా, అర్జెంటుగా వెళ్ళు అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది. సరే అమ్మా వెళ్తాను అని గగన్ అక్కడి నుంచి బయలుదేరతాడు. అమ్మ భూమి, గగన్ ఏమన్నాడు అని చెప్పి కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు. గుడికి రమ్మని చెప్పాను మావయ్య, వస్తా అన్నారు, గుడిలో ఆయనతో మాట్లాడతాను అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. సరే అమ్మా త్వరగా బయలుదేరు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు. ఇక భూమి పరిగెత్తుకుంటూ గుడికి వెళ్తూ ఉంటుంది. గగన్ కూడా అప్పటికే గుడికొచ్చి భూమి కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. భూమి గుడి దగ్గరకు వెళ్ళి గగన్ కోసం అటు ఇటు చూస్తూ ఉంటుంది. అప్పుడు గగన్ భూమికి కనిపిస్తాడు. ఇక భూమి గగన్ దగ్గరకు వెళ్తుంది. గగన్ని హగ్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది. భూమి ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అని గగన్ అడుగుతూ ఉంటాడు. నా పైన ఎలాంటి నింద వేశారో చూశారు కదండి, నాకు అలాంటి నిందను మోస్తూ బ్రతకాలని లేదు అని చెప్పి భూమి ఏడుస్తూ ఉంటుంది. భూమి, ఎవరో అన్న మాటలను పట్టించుకొని నువ్వు బ్రతకాలని లేదు అంటావా? నీ కోసం ఎంతమంది బాధపడతారో తెలుసా అని చెప్పి గగన్ అంటాడు. నా కోసం బాధపడేవాళ్ళు ఎవరున్నారండి? మా నాన్న ఒక్కడు కోమాలోనే ఉన్నాడు కదా అని చెప్పి భూమి అంటుంది. నేను బాధపడినా భూమి,
మా అమ్మ నీ కోసం బాధపడదా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. ఇక భూమి ఏడుస్తూ ఉంటుంది. అది సరే భూమి, ఏటో మాట్లాడాలని రమ్మన్నావు, ఏంటో చెప్పు అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు. ఈ నిందలు, ఈ అపవాదుల నుంచి బయటపడాలంటే ఒకటే మార్గం అని చెప్పి భూమి చెప్తుంది. ఏంటి భూమి అది అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు. మీరు నా మెడలో తాళి కడితే ఈ నిందలు అపవాదులు అన్నీ పోతాయి అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు భూమి, నువ్వు నా శత్రువు శరత్చంద్ర కూతురువి అని చెప్పి గగన్ అంటాడు. కానీ ఈరోజు మన ఇద్దరికి అక్రమ సంబంధం ఉందని చెప్పి నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుకుంటున్నారండి. అదే నిజమని అందరూ అనుకోకముందే మీరు నా మెడలో తాళి కట్టాలి, మీడియా అందరికీ భూమిని పెళ్లి చేసుకున్నానని పరిచయం చేయాలి, అప్పుడే ఈ నిందలు అపవాదులు తొలగిపోతాయి అని భూమి చెప్తూ ఉంటుంది. గగన్ ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా ఏం ఆలోచిస్తున్నారు, ఇదిగోండి మంగళసూత్రం, వెంటనే దీన్ని నా మెడలో కట్టండి అని భూమి అంటుంది. ఇక గగన్ భూమి చేతిలో ఉన్న మంగళసూత్రాన్ని తీసుకుంటాడు. ఇక గగన్ భూమి వైపు ప్రేమగా చూసుకుంటూ భూమి మెడలో తాళి కడుతూ ఉంటాడు. ఇక భూమి కూడా గగన్ తాళి కడుతూ సంతోషపడుతూ ఉంటుంది. ఇక అప్పటికే కృష్ణప్రసాద్ మీడియా వాళ్ళను గుడి దగ్గరకు పంపిస్తాడు. మీడియా వాళ్ళు వచ్చి, గగన్ గారు, మీడియాలో వస్తున్న భూమి గగన్ అక్రమ సంబంధం అనే నింద నుంచి తప్పించుకోవడం కోసమే భూమి మెడలో తాళి కట్టారా అని చెప్పి మీడియా వాళ్ళు గగన్ని అడుగుతూ ఉంటారు. భూమిని నేను ప్రేమిస్తున్నాను, కానీ శరత్చంద్ర కూతురన్న ఒకే ఒక్క కారణంతో భూమిని దూరం పెట్టాను. కానీ భూమి అంటే నాకు ప్రాణం. భూమిపై అలాంటి నిందలు పడటం నాకు ఇష్టం లేదు, అందుకే భూమిని నా భార్యగా చేసుకున్నాను అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు. అయితే ఇప్పుడు భూమిని శరత్చంద్ర గారింటికి పంపిస్తారా, మీ ఇంటికి తీసుకెళ్తారా అని మీడియా వాళ్ళు అడుగుతూ ఉంటారు. పెళ్ళైన తర్వాత భార్య భర్త దగ్గరే కదా ఉండాల్సింది, నా భార్యను నేనే తీసుకొని నా ఇంటికి వెళ్తాను అని గగన్ చెప్తూ ఉంటాడు. ఒక్క నిమిషం, మా నాన్న కోమాలో నుంచి బయటకు వచ్చే వరకు నేను మా నాన్న ఇంట్లోనే ఉంటాను, ఇది నా విన్నపం గగన్ గారికి మీడియా సమక్షంలో చెప్తున్నాను అని భూమి చెప్తూ ఉంటుంది. భూమి ఇష్టమే నా ఇష్టం అని గగన్ చెప్తాడు. ఇదంతా కూడా న్యూస్ ఛానల్లో లైవ్ టెలికాస్ట్ అవుతూ ఉంటుంది. ఇదంతా చూసి అపూర్వ టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక మరోవైపు శారద పూర్ణి సంతోషపడుతూ ఉంటారు. ఇక నక్షత్ర కోపంగా రూమ్లోకి వెళ్ళిపోతుంది. అమ్మ నక్షత్ర, అమ్మ నక్షత్ర అని చెప్పి అపూర్వ కూడా నక్షత్ర ఉన్న రూమ్ దగ్గరకు వెళ్తుంది. నక్షత్ర డోర్ వేసుకుంటుంది. బావా ఆ భూమికి దక్కాడు అని నక్షత్ర ఏడుస్తూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.